నేను అత్తమ్మ పొద్దున ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడుతూ వీడియో పెట్టాను కదా, దాని కింద ఇన్స్టాలో కామెంట్ చేశారన్నమాట. అందరూ బాగుంది, మీరు మంచిగా మాట్లాడుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు అని. ఇంకొక అమ్మాయి ఎవరో ఐశాలి అని చెప్పేసి చాలా టూ మచ్గా యాక్ట్ చేస్తున్నావు స్వప్న అని ఒక ఆమె పెట్టింది. ఇంకొక ఆమెనేమో నాకెందుకు ఓన్లీ మీరు కెమెరా ముందే ఎఫెక్షన్గా ఉంటారేమో అని చెప్పి ఇంకొక ఆమె పెట్టింది. నిజంగా నవ్వొచ్చింది. ఓకే, కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నామో యాక్ట్ చేస్తలేమో మా ఎఫెక్షన్ ఎట్లుందేమో మనకు తెలుసు, అంతే కదా. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది, అందరికి తెలియాలని రూల్ లేదు. అండ్ మేము ఇద్దరం మంచిగా ఉంటున్నాం. ఒకవేళ యాక్ట్ చేస్తున్నాం, సరే మీ ఇష్టం, మీరు అట్లనే అనుకోండి, కానీ మంచిగానే చెప్తున్నాం కదా, కలిసి ఉండాలి, అత్త కోడలు కలిసి ఉండాలి, మంచిగా ఉందనే చెప్తున్నాం కదా. చెడిపోండి, మీరు కొట్టుకోండి, మంచిగా ఉండొద్దు, అత్తని చూడొద్దు, కోడలు చూడొద్దు అని బ్యాడ్ మెసేజ్ అయితే ఇస్తలేం కదా. యాక్ట్ చేస్తే ఏముంది, యాక్ట్ చేయకపోతే ఏముంది, మంచిగానే మాట్లాడుకుంటున్నాం కదా. అత్త కోడలు కలిసి ఉంటున్నారు, మొత్తానికి ఎండ్ ఆఫ్ ది డే మంచి మెసేజ్ ఇస్తున్నామా లేదా? మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సందీప్ యాదవ్ అంటండి. సో ఇట్లా వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు అనమాట. నాకేం కోపం రావట్లేదండి. ఇప్పుడు మీరు అన్నంత మాత్రాన మా రిలేషన్ ఈరోజే మంచిగా కాదు, అన్నంత మాత్రాన ఏం చెడిపోదు, కానీ మంచిగానే ఉంటున్నాం, మంచి మెసేజే కదా. మనం మంచిగా ఉన్నప్పుడు వెతుటోళ్ళకి ఎందుకు, కొట్లాడితే కొట్లాడింది అంటారు, మంచిగా ఉంటే మంచిగా ఉంది. కానీ చాలా మంది మమ్మల్ని చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్. మా అత్తమ్మకి చెప్పండి, ఎంత మంచిగా వండి పెట్టినా, ఎంత మంచి ఫుడ్ తెచ్చినా తింటలేదు.